హలో పొలిటికల్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతిసారి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మీకు అందిస్తున్న మన ఛానల్ ఈసారి కూడా ఒక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసింది. అదేంటంటే ప్రజెంట్ మన హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో మన తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ మన శిల్పారామం వారి సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మన ఇంటికి అవసరమైన ప్రతిదీ కూడా 1, 2, 3 అనే ఐటమ్స్ కాదండి, ప్రతిదీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు, ఫర్నిచర్స్ కానీ, మ్యాట్స్ కానీ, డోర్ కర్టన్స్ కానీ, అలాగే కిచెన్కి అవసరమైన ప్రతి ఇంగ్రీడియంట్ అది లైక్ అంటే మనం ఇంట్లో ఏం వాడతాం కిచెన్లో వాటికి సంబంధించి, ఇంకా జెంట్స్కి కానీ లేడీస్ కానీ జ్యువెలరీ, డ్రెస్సెస్ అండ్ ఫ్యాషన్ ఐటమ్స్, అలాగే ఇంట్లో మనం డెకరేటింగ్ ఐటమ్స్ చాలా చేసుకుంటాం కదా, వాటన్నిటిని కలిపి ఒక పెద్ద ప్యాకేజీ లాగా మన హైదరాబాద్ వాస్తవుల కోసం ఇక్కడ శిల్పారామంలో డిసెంబర్ 15th నుంచి 31st వరకు వీళ్ళు అమ్మకాలని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ మన ఇండియా వైడ్గా ఒక్కొక్క స్టేట్లో ఏవేవి ఐటమ్స్ అయితే బాగా ఫేమస్ అయి ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ మన తెలంగాణ టెక్స్టైల్స్ మినిస్టర్ మంత్రి తుమ్మల గారు ఆల్రెడీ 15వ తారీఖున స్టార్ట్ చేశారు, లాంచింగ్ చేసేసారు. అండ్ ఇక్కడ కస్టమర్స్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే 1, 2, 3 బాబో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసా. అవన్నీ మీకు ఇప్పుడు నేను పరిచయం చేస్తాను, అలాగే కస్టమర్స్తో మాట్లాడతాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఎందుకంటే ఇండియా మొత్తం ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకేసారి మన హైదరాబాద్లో మన కళ్ళ ముందు లైవ్లో కొన్ని మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేపించుకొని తీసుకెళ్ళొచ్చంట. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళేద్దామా. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ గద్వాల్ శారీ స్పాన్సర్డ్ బై డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్. సో వీళ్ళ దగ్గర గద్వాల్కి సంబంధించిన చాలా చీరలు ఉన్నాయి. చీరలు అంటే మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో తెలుసు కదా. అయితే ఇప్పుడు మనకి విజువల్లో మగ్గం కనపడుతుంది. దీని మీద ఒక శారీని ఎలాగ తయారు చేస్తారు, ఎటువంటి డిజైన్స్ పెడతారు, లేదంటే ఏ దారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఎండ్ చేస్తారు, ఒక చీరని తయారు చేయడానికి ఎంత కష్టం అనేది ఉంటుందో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో సార్ ఉన్నారు. ప్రతిదీ కూడా చాలా చక్కగా ఆయన అసలు మొత్తం చూస్తుంటే చూడటానికి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అడిగి తెలుసుకుందాం. హలో సార్, హాయ్. సార్, నా పేరు పుల్లయ్య. మాది వీవర్ సర్వీస్ సెంటరు, గవర్నమెంట్ ఆఫీస్ ఇది. ఇక్కడ హ్యాండ్లూమ్ అనగా చేనేత మొగ్గము. ఈ చేనేత మొగ్గము మీద ఏ విధంగా ఈ వస్త్రాలను తయారు చేస్తారనే విధానము కోసమై, అవగాహన కోసమై చిన్న షాంపిల్లూము ఇక్కడ ప్రదర్శించబడింది. అది అందులో ఈ యొక్క వెరైటీ పోచంపల్లి టై అండ్ డై. పోచంపల్లి టై అండ్ డై అంటే ఫస్ట్ ఈ విధంగా డిజైన్ను ఒక గ్రాఫ్లో క్రియేట్ చేసుకోవాలి. దీని ప్రకారంగా ఈ గ్రాఫ్లో ఉన్న డిజైన్ ప్రకారంగా ఎన్ని ఇంచులు వెడల్పు రావాలి, ఎన్ని ఇంచులు పొడవు రావాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా ఈ రీడ్ పైన డిపెండ్ అయిపోతుంది. ఇది రీడ్ అంటారు. ఇంచుకు ఇది 70 ఉంది ప్రజెంట్. ఇది దీనికి ఈ యొక్క డిజైన్ ఎన్ని ఇంచులు ఉందో, 1 ఇంచుకు 70 పోగులు ఉంటే, 2 ఇంచులు ఉంటే 140 పోగులు, అట్లా క్యాల్కులేషన్ చేసుకుంటూ డిజైన్ను వెడల్పో పొడవో చేసే విధానం చేయాలి. అది ఈ యొక్క క్యాల్కులేషన్. ఏది టై అండ్ డై డిజైన్ చేయడానికి. టై అండ్ డై అంటే ఈ డిజైన్ని ఎక్కడ నాకైతే కలర్ రావాలనో అక్కడ ఇలా దారంతో కడతారు. వైట్ పోర్షన్ ఉన్న దగ్గర ఈ లేని దగ్గర వదిలిపెడతారు. లేని దగ్గర వదిలిపెట్టడం వల్ల ఈ డై చేసినప్పుడు ఏ కలర్ కావాలనో ఆ కలర్ అద్దితే ఆ డై ఆ కలర్ వస్తుంది. అదే టై అండ్ డై. టై అంటే కట్టడము, డై అంటే చేయడం. అందుకే ఈ పేరు టై అండ్ డై అనేది వచ్చింది. అంటే దాదాపుగా ఒక చీరని తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటారు సార్? అది ఒక డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క డిజైన్ అయితే జర క్రిటికల్గానే ఉంటుంది. ఇది డబుల్ ఇక్కత్. డబుల్ ఇక్కత్ అంటే వార్పు అంటే నిలువులో ఉండే పోగులని వార్పు అంటారు, అడ్డంలో వేసే పోగులని వెప్ట్ అంటారు. అయితే నిలువులో డిజైన్ ఉంటుంది, అడ్డంలో కూడా డిజైన్ వెయ్యాలి. అంటే ఈ నిలువులో ఉన్న డిజైన్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా అడ్డంలో ఉన్న పోగులని ఈ డిజైన్లో నింపాలి, సేమ్ ఫిలప్ చేయాలి. అప్పుడే అది డబుల్ ఇక్కత్. కాబట్టి ఈ డిజైన్ డబుల్ ఇక్కత్ వీవింగ్ చేసిన తర్వాత చాలా బ్రైట్గా కనపడుతుంది. సింగిల్ ఇక్కత్ అంటే ఓన్లీ వార్పులో అంటే నిలువులోనే ఉంటుంది డిజైన్. ఈ అడ్డం వేసేది వెప్ట్ కాబట్టి అందులో ప్లెయిన్ వేస్తారు, ఒకటే దారం. అప్పుడు అది కొంచెం డల్లిష్గా కనబడుతుంది. డిజైన్ సేమ్ కనబడుతుంది, డల్లిష్గా కనబడుతుంది. అందుకు దీనికి ఎక్కువ రేటు ఉంటుంది, దానికి తక్కువ రేటు ఉంటుంది. ఇది చేయడానికి మాత్రము
ఈ ఓన్లీ వీవింగ్ చేయడానికి 4 రోజులు అవుతుంది. ఒక స్టాల్, ఇది స్టాల్ అంటే పిల్లలు వేసుకునేది స్టాల్కు. ఇది చీర కావాలంటే 20 రోజులు అవుతుంది డబుల్ ఇక్కత్ చేయాలంటే. అలాగా ఇది డెమోన్స్ట్రేషన్ కోసము, కాలే అవగాహన కోసం పెట్టింది కాబట్టి చిన్నది పెట్టాము. అది విషయం. సో మరి విన్నారు కదా, ఒక చీరను తయారు చేయడానికి దాదాపుగా 20 రోజులు పడుతుంది. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ డిజైన్ని బట్టి కూడా మనకి శారీ ఎంత పొడుగు ఎంత వెడల్పు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ చూసారు కదా, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఒక చీరను తయారు చేయడానికి ఇలా ఉంటుందా, మొత్తం అసలు ఈ మగ్గం వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ విజువల్స్లో చాలా బాగా అర్థమయ్యేలాగా సెట్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ దీన్ని చూస్తే మీరు పాత రోజులకు ఒకసారి వెళ్ళిపోతారేమో. మన గాంధీజీ గారు ఆల్రెడీ చాలా పిక్చర్స్లో చూస్తుంటారు కదా, దీన్ని కూడా చట్రం అంటారు. మా అడిగి తెలుసుకుందాం. హలో సార్. हेलो हिंदी हिंदी ओके. तेलुगु नहीं आता आपको? तेलुगु नहीं हिंदी. आपको इंग्लिश आता? इंग्लिश भी थोड़ा आता, हिंदी में टॉकिंग करना. इंग्लिश पे थोड़ा आता. ये दारम प्रिपेयर करने के लिए कितना टाइम लगता है? ये टाइम तो हैंक है, इसमें हम तो 5 मिनट में इसमें ख़त्म कर सकते हैं बॉबिन में या पन में. इस पे पन में लपेट के ऐसा पन, इसका पन बना के फिर उसको मैं सर को देता हूँ. ठीक है, वो शटल के माध्यम से वो वीविंग करते हैं. ओके. अलग अलग ये करने का. ये पूरा कॉटन से प्रिपेयर करता है क्या? कॉटन से 260 का है. సో ఇది మొత్తం కూడా కాటన్ సిల్క్ని తయారు చేసి ఈ చట్రంలో తిప్పితే ఒక 10-15 సార్లు దారం అవుతుందంట. ఈ దారాన్ని తీసి మనకి ఇందాక మగ్గం వర్కంలో చూపించిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు చీరకి అవసరమైనప్పుడు ఏ కలర్ కావాలి, ఏ బార్డర్ దగ్గర ఏ డిజైన్ కావాలని చూసుకొని వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో మన గాంధీ తాత గారు చాలాసార్లు ఈ ఫోటోలో కనిపించారు కదా. సో మరి ఇది ఇంకా లేట్ చేయకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనతో ఇక్కడ షాపింగ్ చేయడానికి ఒక మేడం గారు ఉన్నారు. ఇప్పుడే వచ్చారంటే అడిగి తెలుసుకుందాం ఎంత ఎగ్జాక్ట్గా ఉన్నారో. మేడం, ఎలా అనిపిస్తుంది మీకు శిల్పారామంలో? బాగుందండి, చాలా బాగుంది. అన్నీ ఒకే చోట దొరకడం అనేటువంటిది అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా చూడడానికి చూడముచ్చటగా ఉంది. అంటే ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంది. సారీస్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ మొత్తం ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతున్నాయి. ఓకే, బాగున్నాయి. అంటే ఒక ఫ్యామిలీకి అవసరమైన అన్ని ఇక్కడ దొరుకుతాయండి. ఓకే, అంటే ఇలాంటివి మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది కదా. సో ప్రజలకి ఇది ఎంతవరకు రీచ్ అవుతూ ఉంటుంది? ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా, అలా మీ అభిప్రాయం ఏంటి? చాలా వరకు ఇది హెల్ప్ఫుల్ అండి. ఎందుకు అనేసరంటే మంచిగా మెయిన్ రోడ్లోనే ఉంది కాబట్టి అన్ని రకాలుగా కూడా హెల్ప్ఫుల్లే అనిపిస్తుంది నాకైతే. మీరేం షాపింగ్ చేయడానికి వచ్చారు మ్యామ్? మేము వచ్చేసి అంటే జూట్ బ్యాగ్స్, ఇంకా డెకరేషన్ థింగ్స్ అనేటువంటివి బాగున్నాయండి, అవి తీసుకోవాలనేసి వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే షాపింగ్ చేసి కవర్స్ పట్టుకొని ఇంకా ఏం కొందామా అనుకుంటున్న ఒక బ్యాచ్ అందరూ దొరికారు మనకి. మాట్లాడేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? Good. How are you? Yeah, I'm fine, thank you. How much is the cost of purse? It's look like very nice. Did you bought from here only? Yeah, from here 600 rupees. 600 rupees. So do you like it? 600 rupees? Yeah, it's very beautiful. Okay. Do you know Telugu? Telugu కొంచెం వచ్చు. ఓకే. సో అంటే ఎలా అనిపిస్తుంది అండి? ఎందుకంటే ఒక ఫ్యామిలీ వాళ్ళకి అవసరమైన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. సో ఒక థింగ్ ఏదైనా కావాలంటే మీరు చాలా చోట్ల తిరగాలి, బట్ ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ బాగుంటుంది, అన్ని ఎక్కడ కావాలంటే బోర్డర్ కొట్లు ఉంటాయి, చీరలు, ఇంటి కోసం డెకరేషన్స్, అవన్నీ వాటి కోసమే వస్తాం. మీరు రెగ్యులర్గా షాపింగ్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. ఇలాంటి చోట్ల ఎక్కువ ఇష్టం. ఓకే, ఎందుకు అంటే ప్రైజెస్ అనేవి రీజనబుల్గా ఉంటాయి, డిజైన్స్ చాలా ఉంటాయి, మన ఇంటికి అవసరమని ఒకే చోట ఉంటాయన్న ఒక నమ్మకమా? డిజైన్స్ బాగుంటాయి కానీ హ్యాండీక్రాఫ్ట్స్ అని దాన్ని సపోర్ట్ చేయాలని బాగుంటుంది. ఓకే, అంటే ఎక్కువగా చేతితో తయారు చేసిన ఉంటాయి కాబట్టి దానివల్ల దానికి ఎక్కువ వాల్యూ ఉంటుందని. ఓకే, సో మీరేం కొన్నారండి? మేము చీరలు కొన్నామండి. చీరలు కొన్నారా? అవునండి, లేడీస్ అంటే శారీస్ అంటే లేడీస్. ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ ఇన్ని రకాల చీరలు, అది కూడా సరసమైన ధరలకి? ఇక్కడ కాటన్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడే ఆ గద్వాలది కూడా చూసి వచ్చాము. అక్కడ పక్కన నేత కూడా ఉంది, మగ్గం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎంత కష్టపడతారు ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. కానీ శిల్పారామంలో మేము ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాము. ఈ బ్యాగ్స్ అని, నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ అని, నెక్స్ట్ ఈ వుడ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా బాగుంటాయి. అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇన్ని రకాల క్రాఫ్ట్స్ చూడటం,
చేనేత చీరలు చేతితో తయారు చేసిన వస్తువులు బొమ్మలు అన్నీ చూడటం, పెయింటింగ్స్. ఇంటికి అవసరమైన ప్రతి డెకరేషన్ ఐటమ్ కూడా ఉంది, పిల్లలకి పెద్దలకి అందరికి. అవును, చాలా. మీకేమి ఇష్టం ఇక్కడ ఉన్న షాపింగ్స్ లో? డెకరేటివ్ వస్తువులు, చేత తయారు చేసిన డెకరేటివ్ వస్తువులు. షాపింగ్ అంటే కాలేజ్ యూత్కి చాలా చాలా ఇష్టం కదా. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, అడిగేద్దాం అసలు ఏం చేశారు, ఎలా కొన్నారు, ఎలా అనిపిస్తుంది. హాయ్ హాయ్ హాయ్, పాప్కార్న్ నాకు కూడా కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో హౌ యూ ఫీల్? It is the first time we are coming here. We are Like checking. many designs and many opportunities, many and affordable price also here available. How you feel about this? Yeah, we want to buy everything. So you want to buy everything. So do you know Telugu? Yeah, we know. I know. You know. Okay. మీకు బాగా నచ్చిన షాపింగ్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ? Earrings, ఇయర్ రింగ్స్. bangles. ఓకే, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వాట్ ఎవర్ లేడీస్ లైక్, ఎస్పెషల్లీ కాలేజ్ యూత్ అందరికి అవైలబుల్, ఐ మీన్ ప్రైజెస్ Affordable, huh? Affordable. షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. చేయొచ్చు. ఓకే, మీరేం కొన్నారు? మేము ఇప్పుడు బ్యాంగిల్స్ కొనడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ చూసాం. ఓకే, We are going to buy. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ షాపింగ్ ఇక్కడ? ఓకే, Bengali. ఓకే, హౌ యూ ఫీల్? బికాజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రమ్ 20 states they are exporting all the items here. So how you feel about this? Nice. It's in the open air and the vibe is good here. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? మన ఇండియా మొత్తం మీద నుంచి చాలా వరకు ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి డిజైన్స్ అన్నీ కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆల్ స్టేట్స్ అన్ని రకాలు పెట్టారు ఇక్కడ. అవును. సో యా, గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే కాఫీ కప్ నుంచి వాటర్ గ్లాస్ వరకు, ఫర్నిచర్ నుంచి బెడ్షీట్ వరకు, శారీ నుంచి కుర్తాస్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు అందరికి ఒక బంపర్ ఆఫర్ కదా కాలేజ్ యూత్కి. ఎస్, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మంగొట్టి ఇక్కడ వచ్చి తిరగచ్చు కూడా. సో హౌ యూ ఫీల్ అండి? ప్లీజ్ కమ్ ఫ్రంట్. సో యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ గుడ్. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఐ ఫీల్ ఎగ్జిబిషన్ ఫీల్ వస్తుంది యాక్చువల్లీ, బికాజ్ ఓన్లీ ఎగ్జిబిషన్లోనే వీ కెన్ ఫీల్ దట్ ఆల్ టైప్ ఆఫ్ స్టేట్స్, కాశ్మీర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ హియర్. అండ్ మోస్ట్లీ ఇక్కడ నేను ఫైండ్ చేసిందంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ ఎక్కువ ఉన్నాయి, చేతితో తయారు చేసి. సో వీ కెన్ సీ దేర్ హార్డ్ వర్క్ ఇన్ దట్. ఓకే, సో ఐ ఫీల్ గుడ్. అంటే ప్రైజెస్ బార్గెన్ చేస్తున్నారా? అంటే తగ్గించండి అలాంటి, లేదంటే ఫిక్స్డ్ ప్రైసా? సో బార్గెనింగ్ ఆబ్వియస్లీ, no fun in shopping if we are not bargaining. So we are bargaining, so not much, but if it is affordable we are bargaining. ఓకే, సో అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న షాపింగ్లో ఏదైనా సరే మనం బార్గెన్ చేయాలి. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మేము ఇంకా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓ, ఎక్కువ ఇక్కడ పల్లెటూరు వాతావరణం కనబడుతుందంట వాళ్ళకి. ఓకే, ఎంజాయ్ యువర్ షాపింగ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఆల్రెడీ షాపింగ్ అయిపోయి కొంచెం రిలాక్స్డ్గా ఉన్న ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ శిల్పారామంలో? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం ఆల్మోస్ట్. ఓకే, హ్యాండిక్రాఫ్ట్స్ కోసం, మెయిన్ హోమ్ డెకోర్ కోసం. ఓకే, అంటే ఎవరు వచ్చినా కూడా ఈ చేతులతో తయారు చేసే వస్తువులే బాగుంటాయని చెప్పేసి అంటున్నారు, చాలా డిజైన్స్ ఉంటాయి అంటున్నారు. మీకు పర్టికులర్గా ఏ డిజైన్స్ అంటే బాగా ఇష్టం? కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మలు. అయిపోయిందా షాపింగ్? షాపింగ్ అయిపోయింది. మీ బాబు కోసం ఏం కొన్నారు? టాయ్స్ కొనుక్కున్నాడు. కొండపల్లి చెక్క టాయ్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కున్నాడు. అంటే కాస్ట్ ఎలాగుంది? ధరలు మనకి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయా, లేదంటే? కొంచెం పర్లేదు, వాళ్ళు కూడా కొంచెం రీజనబుల్ గానే తగ్గించడం చేశారు. ఓకే, మీకు బాగా అసలు మెయిన్ క్వశ్చన్ ఐటమ్ వచ్చి, మీరు శారీ షాపింగ్ అయిపోయిందా? ఇంకా లేదు, పెండింగ్ ఉంది శారీ షాపింగ్. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా పెండింగ్ ఉంది. అది ఓన్లీ ఇప్పటిదాకా అయితే హోమ్ డెకోర్ కొన్నాం. ఓకే, సో మీరు ఏదైనా సజెషన్ చెప్పాలి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి, ఏం చెప్తారు? మెయిన్ హ్యాండిక్రాఫ్ట్స్ చూడండి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేత్తో చేసినవి. సో అవి బయట ఎక్కడన్నా కానీ దొరకవు. ఓకే, సో అవి మెయిన్గా చూసి కొనుక్కోండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వాళ్ళ పిల్లల కోసం అవసరమైన వస్తువులు కొన్న ఒక మా అమ్మగారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. ఎలా ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగానే ఉన్నాయి అన్నీ. అయ్యో మా మనవడు. ఓకే, మీ మనవడు కోసం కొన్నారా ఏమైనా? కొన్నాం. ఓకే, మా వారు. ఓకే, మీ హస్బెండ్. ఓకే, అంటే మీ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చేసారు షాపింగ్ కి? మా అమ్మాయి, చిన్న అమ్మాయి. ఓకే, అంటే ఇక్కడ ధరలు కూడా చాలా వరకు రీజనబుల్ గా ఉన్నాయి, అందరికి అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇన్ని డిజైన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి. ఓకే, మీకు ఏం నచ్చిందమ్మా బాగా ఇక్కడ? బాగా ఇక్కడ అంటే ఓకే, చేతులు తయారు చేసి మీకు బాగా నచ్చాయి.
ఎన్ని చీరలు కొన్నారు మీరు? చీరలు కాదు, హ్యాండ్ ఇది అండి మాకు నేను మీ గురించి అడుగుతున్నాను, మీకు ఎలా అనిపించింది చీర? చీరల ఇంకా కొనలా, ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు, ఇంకా షాపింగ్ అయితే ఉంది. అయితే మీ సార్ కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు ఇప్పుడు అయితే. ఓకే, సో అంటే పిల్లలకు ఉపయోగపడేవి, పెద్దలకు ఉపయోగపడేవి, ఇంట్లోకి ఉపయోగపడేవి అన్నీ ఒకే చోట ఉన్నాయి. అన్నీ ఓకే. సో ఫ్యామిలీకి బాగా ఉపయోగపడతాయి కదా. మీరు ఎప్పటి నుంచో షాపింగ్లు చేస్తుంటారు, బోలెడ్ ఇట్లాంటివి. అవును, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే అనిపిస్తుంది, ఇప్పుడు బాగున్నాయి. ఓకే, అంతేనా? ఇంకేం మన ఇండియాలో కాశ్మీర్కు ఉన్న ప్రత్యేకత ఇంకా ఏ ఏరియాకి లేదు. అవును, ఎందుకంటే అక్కడ డ్రెస్సెస్ చలి నుంచి చాలా రక్షణ ఇస్తాయి కదా, డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ షాప్ వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? I'm good. How are you? Okay, I'm good, thank you. So what's the cost of each material from you imported to Kashmir to here? We have different varieties, like starts from 1,000 rupees. Then depends upon the work. If you have more work, these are all handmade work. Okay. So they mostly are costly ones, like 3,000, 4,000 ones. We have saris also, handmade saris, Okay. Kashmir embroidered saris. Okay. And what is the most famous from Kashmir are the shawls, the Okay. pashmina shawls. Yes. Like it's a winter season, you people can come and buy from us. Okay. We have nice pure pashmina shawls. Okay. For gifts also you can give pashmina shawls. Okay. We come from there just for Yeah. you people. Yes. So we hope you people come and buy from us all the things we get from Kashmir. So how the audience are responding after watching these much all designs and the cloths and from especially from Kashmir items, how they feel? Kashmir items, they love Telugu people mostly. They love these Kashmir items because it's very rare. You don't find them anywhere. Yes. Especially we come to Shilparamam. Yes. And like for throughout year you can't get these things. You get these things like in December Mela. We just participate every year. Okay. So there is so much love for these our items. I tell people to come and show more love towards our Okay. items. They come and purchase from us. And we have a lot of things. You can come and explore everything. ఓకే, సో అంటే వీళ్ళు కాశ్మీర్ నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వచ్చేసి అమ్ముతాము, చేస్తాము. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక స్వెటర్స్ అనే కాదు, డ్రెస్సెస్ అనే కాదు, షాల్స్ అనే కాదు, ఏదైనా సరే అందరికి ఉపయోగపడే విధంగా చాలా వరకు, అంటే మెటీరియల్ని బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది. 1000 నుంచి 3000, 5000 వరకు కూడా ఉంటుంది. అండ్ హైదరాబాద్ పీపుల్ చాలా బాగా కొంటారు వాళ్ళ దగ్గర అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో విజువల్స్ కూడా మీరు గమనించవచ్చు, అక్కడ ఉన్న రకాలు కానీ, ఐటమ్స్ కానీ, డిజైన్స్ కానీ చాలా వరకు చాలా ట్రెండీగా ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీర్ అంటేనే అసలు మనం చెప్పడానికి లేదు మాటలు, ప్రతిదీ కూడా స్పెషల్ కాబట్టి. మన లేడీస్కి, అందులో ముఖ్యంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముత్యాలంటే చాలా ఇష్టంగా చూసుకుంటారు కదా. సో ఇప్పుడు మనకి విజువల్స్లో కనపడుతున్నాయి ఒరిజినల్ ముత్యాలు ఇవి. సో ఇవన్నీ కూడా సైజును బట్టి అలాగే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మామూలుగా ఇది ఒక దండ ఉంది కదా, ఈ ఒక దండ వచ్చేసరికి 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది. ఇవి కొంచెం మీడియం సైజు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇంకొంచెం పెద్ద దండలు ఉన్నాయి, ఇవి కూడా అంతే. మనకి ఇవి 6 to 600 నుంచి 800 మధ్యలో ఉంటాయంట. ఇంకా మనకి ఇక్కడ విజువల్స్లో కనబడుతున్నాయి పెద్ద పెద్దవి, అవి వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 1500, 1700 మధ్యలో ఉంటాయి. అండ్ అలా కాకుండా ఇది ఒక్క తాడు వచ్చేసరికి మనకి ఒక దండ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా వరకు చెవి కమ్మలు, అలాగే చిన్న చిన్న స్టోన్స్, అలాగే జ్యువెలరీ ఐటమ్ కూడా మనకి ఇక్కడ విజువల్స్లో కనబడుతున్నాయి. చాలా వరకు అంటే కాలేజ్ యూత్గానే కాదు, ఓల్డ్ వాళ్ళనే కాదు, పెద్దవాళ్ళనే కాదు, అందరికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా సీ స్టోన్స్, అలాగే చిన్న చిన్న, అంటే తెలుసు కదా మన ఆడవారికి వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళ సెలెక్షన్ కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగున్నాయి. ముత్యాలు మెయిన్లీ అక్కడ కమ్మలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న చమ్కీలు ఉన్నాయి, అలాగే 2 వరుసలు, 3 వరుసలు, 5 వరుసల దండలు ఉన్నాయి, అలాగే చేతికి వేసుకునే బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇంకా కమ్మలు అయితే బోలెడు ఉన్నాయండి. నాకు తెలిసి మీకు అందరికీ నచ్చి ఉంటాయి అనుకుంటున్నా. లేట్ చేయొద్దు. శిల్పారామంలో 15th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు త్వరపడండి. ప్రైజెస్ కూడా చాలా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. విన్నారు కదా అండి. సో మన ఇండియా వైడ్గా దాదాపు 20 రాష్ట్రాల నుంచి కూడా ఐటమ్స్ని ఇక్కడికి తెప్పించి సరసమైన ధరలకు, అంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లో లైవ్లో మనకి నచ్చిన సెలెక్షన్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఎందుకంటే స్వయంగా చేతులతో తయారు చేసిన ఐటమ్స్ అంటే మామూలు విషయం కాదు. అలాగే చేనేత, హస్త కళాకారులు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రజలకి పరిచయం చేయడానికి, ఇంకా ప్రజల్లోకి బాగా
తీసుకెళ్ళడానికి ఈ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా. ఆడియన్స్ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి మీరు కూడా మిస్ అవ్వకుండా December 15th నుంచి 31st వరకు ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ స్టాల్స్ అన్ని ఓపెన్లో ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా మీ ఇంటికి అవసరమైన ఏ డెకరేషన్ ఐటమ్ అయినా కానీ, మీ కిచెన్కి అవసరమైన ఏ ఇంగ్రీడియంట్ అయినా కానీ, మీకు నచ్చిన క్లాత్, జ్యువెలరీ, ఎనీథింగ్ అండి మొత్తం అవైలబుల్. సో తొందరపడండి, రండి. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్ దగ్గరికి వచ్చి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ప్రైస్ ఏంటి అని. సో ఎంతైనా తెలంగాణ గవర్నమెంట్ ప్రజల కోసం ఏం చేసినా మనకు తెలిసిన విషయమే కాబట్టి లేట్ చేయకుండా వచ్చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.